దక్షిణ నియోజకవర్గం మన వైజాగ్లో దక్షిణ నియోజకవర్గం అయిన వైజాగ్లోని వైజాగ్ దక్షిణం చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో పాటు ఇంత సుందరంగా ఒక మీటింగ్ జరుగుతుంటే ఒకవైపు పసుపచ్చని వసంతానికి చిహ్నమైన పూలు, నిండు పౌర్ణమి, ఆనందంతో చంద్రోదయంలో వెలిగిపోతున్న మా ఆడపడుచులు, అనంత ప్రవాహంలో ప్రవహిస్తున్న మన జన సైనికులు, మన అభిమానులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం, హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమగా నేను వైజాగ్ దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కేవలం 300 ఓట్లతోటి మన నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఆ బాధ ఉండిపోయింది. ఈరోజు 30,000 మెజారిటీ తోటి మన గంపా గిరిధర్ గారిని గెలిపించాను. దేనికి గెలిపించమంటున్నాను? దేనికి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయి పదవిని అధిష్టించడానికి కాదు. మనకి వైజాగ్ అద్భుతమైన నగరం. వైజాగ్ని చూస్తున్నప్పుడల్లా కొంచెం వాళ్ళు మనల్ని చూడనిస్తే వాళ్ళ ఆనందమే. మీరు అలాగే ఉండండి సరిపోతుంది. వాళ్ళ ఆనందమే వాళ్ళ ఆనందమే మన విజయం. అంతే. నేను ఎందుకు శివాన్ హోటల్ ముందుకు రావుతుంది. అమ్మ నమస్కారం. ఒక్క నిమిషం ఇస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం. అందరికీ మీ శ్రమని, మీ గౌరవాన్ని తీసుకొని మీ ప్రేమ మాట అందరికీ వైజాగ్ నటనలో నేను ఓనామాలు దిద్దుకున్న ప్రాంతం ఇది. పోర్ట్లో నేను మన ఉత్తరాంధ్ర పాటలు నేర్చుకుంది మన వైజాగ్ నుంచే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం చిట్టడవిలోనికి, భయ్యే బంగారు అబ్బాయి చెరువు కాడ. ఇది కళ, ఆట, పాట నాకు నా వైజాగ్ నేర్పించింది. ఆ రోజు ఇక్కడ నేర్చుకున్న పాటలే మీ గుండెల్లో నాకు పదిలమైన స్థానాన్ని ఇచ్చినాయి. వైజాగ్ నేర్పించిన పాఠాలు నన్ను ఈ ముందు ఇలా నిలబెట్టినాయి. ఈరోజు వైజాగ్ నుంచే మన గాజువాక నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఇంతమంది స్ట్రైట్ పాయింట్కి వద్దాం. వైజాగ్ కావాల్సింది వాడుకొని వదిలేసుకునే వ్యక్తులు కాదు, డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళ ఎదుగుదలకు వాడుకునే వ్యక్తులు కాదు. వైజాగ్ ఒక కాస్మోపాలిటన్ సిటీ. నిజంగా వైజాగ్ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంసిద్ధంగా ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతం నిజంగా వైజాగే మన రాజధాని అంటే నిజంగా చాలా అద్భుతంగా ఉండేది. మన రాజధాని కాకపోయినప్పటికీ రాజధాని కంటే చాలా బలమైన నగరం, రాజధాని కంటే సుందరమైన నగరం. నేను వైజాగ్ చూస్తున్నప్పుడల్లా నాకు ఒక కేప్ టౌన్ గుర్తొస్తుంది, సౌత్ ఆఫ్రికాలో.
అలాంటి అద్భుతమైన నగరం. దీంట్లో ప్రత్యేకించి సౌత్కి వచ్చేటప్పటికి వైజాగ్ మనకు కావాల్సింది. నా భయం ఏంటంటే వైజాగ్కి బాధ్యత గల నాయకులు లేకపోతే ఈ రోజున ఒక చిన్నపాటి అందం, చిన్న గాలి, భవిష్యత్తులో మీకు అద్భుతాలు చేసేస్తాను. వీటన్నిటికంటే కూడా నేను చేయగలిగేది ముందుగా చందమామ పౌర్ణమి రోజున ఇంకా మనం పౌర్ణమిని చూడగలుగుతున్నాం. మన కాలుష్యాన్ని కానీ వదిలేస్తే ఒక రోజున మనం పౌర్ణమిని కూడా చూడలేం. ఈ పచ్చటి పూలు కూడా పొయ్యం. వైజాగ్ కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే, ఉదాహరణకి గంటా గారు కానీ ఒక్కొక్క నాయకులు, గంటా గారి పేరు కానీ అందరికీ చక్కటి గంటలు మోగుతాయి అంటే నాకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అనేది మీరు చూడండి, వైసీపీ నాయకులు ప్రజారాజ్యం పార్టీలో 300 ఓట్లతోటి కోలా గురువులు గారు ఓడిపోతే పాపం తిప్పించుకోండి రాజకీయాలు ఎంత నీచంగా తయారని చెప్పడానికి